నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా జనవరి 1వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట ఆలయ ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ఈవో భాస్కర్రావు మాట్లాడారు. నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా జనవరి 1వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట ఆలయ ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ఈవో భాస్కర్రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు భక్తులకు కావలసిన అనేక మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకువచ్చామన్నారు. అలాగే జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు 5:15 స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం నుండి దర్శనమిస్తామన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేశామన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు భక్తులందరూ ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవచ్చన్నారు. ఆలయంలో ప్రస్తుతం 1200 మందికి అన్నప్రసాద వితరణ చేశామన్నారు. భక్తులు అన్నప్రసాద వితరణకు విరాళాలు అందజేస్తే వారి పేరుతో పూజలు నిర్వహించి స్వామివారి దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆలయ దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళాలు అందించాలని కోరారు. కల్లా ఆసక్తి ఉన్న భక్తులు విరాళాలు అందించండి. ఎందుకంటే తెలంగాణలో విమాన గోపురం బంగారు తాపడం చేస్తున్న ఏకైక దేవాలయం మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. విమాన గోపురం కూడా దాదాపు 48.5 అడుగుల ఎత్తుతో చాలా పెద్దగా, తెలంగాణలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే పెద్ద విమాన గోపురం. ఇది పంచతల గోపురం కాబట్టి భక్తులు దీనికి కూడా విరాళాలు అందించాలని కోరుతున్నాం. పాత సంవత్సరంలో మార్గదర్శకాలతో భక్తులకి కావాల్సిన బేసిక్ మినిమం ఫెసిలిటీస్ మీద శ్రద్ధ పెట్టాం. చాలా వరకు దాటిని పూర్తి చేసాం. గౌరవ గారి సహకారంతో ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఆరంభం కాబోతుంది. 1వ తారీఖు నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాము. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రసాదాల కానించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మా స్టాఫ్ కూడా ఎవరికి కూడా లీవులు ఇవ్వకుండా ఆ రోజు దర్శనాన్ని కూడా చాలా తొందరగా స్టార్ట్ చేసి భక్తుల సౌకర్యం కోసం ప్రసాదాలు కానివ్వండి, ప్రత్యేక దర్శన భక్తులు కానివ్వండి, విఐపి భక్తుల దర్శనం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాము. మేము దానికి సంబంధించి దేవాలయ అలంకరణ కానివ్వండి, ఆ రోజు చేయాల్సిన పూజలు కూడా చేస్తున్నాం. అదేవిధంగా 10వ తారీఖు నాడు జరిగే ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లు స్టార్ట్ చేశాము. ఆ రోజు 5:15 స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. దానికి సంబంధించి వచ్చే ప్రముఖులందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేసాం. ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఆ రోజు కేవలం 150 రూపాయల టికెట్ ద్వారానే భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దేవదేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఆ రోజు కూడా ఘనంగా ఏర్పాట్లు చేసి భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా అన్నదానం సంబంధించి ఇప్పుడు మనం 1200 మందికి అన్నప్రసాదం అందజేస్తున్నాం. ప్రతిరోజు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుని
భక్తులు భరిస్తే వాళ్ళ పుట్టినరోజు సందర్భం కానివ్వండి, వివాహ వార్షికోత్సవ సందర్భం కానివ్వండి,